యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనలు తెలుపుతూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. మోషేని మనము అడిగినట్లయితే, మోషే చాలామంది నిన్ను తిడుతూ ఉన్నప్పుడు, చాలామంది నిన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు, మీ సొంత వారిని నీకు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఏ రీతిగా తట్టుకోగలిగావు, ఏ విధంగా నీవు నీ జీవితాన్ని కొనసాగించుకున్నావని ఆయన అడిగితే ఆయన ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? ఆయన మహిమ అని అంటాడు. దేవుని యొక్క మహిమ అని అంటాడు. మనం చూస్తే నిర్గమకాండం 33వ అధ్యాయం, ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా అని ఇదే మాట, ప్రభువా నీ మహిమ నాకు కనపరచవా అని అంటాడు. చూడండి, 33వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 18వ వచనంలో, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. సోదరి సోదరుడా, యు నో వాట్ గాడ్స్ గ్లోరీ విల్ డూ ఫర్ అస్. దేవుని యొక్క మహిమ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మోషే యొక్క జీవితంలో దేవుని యొక్క మహిమ అతను నిలబెట్టింది. గాడ్స్ గ్లోరీ విల్ సస్టైన్ యూ. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అనుకూలంగా లేకపోయినా, నీకు అన్ని ప్రతికూలంగా జరిగినా, ఇఫ్ ఆర్ ఏబుల్ టు సీ గాడ్స్ గ్లోరీ విల్ సస్టైన్ యూ. నీ జీవితాన్ని నిలబెడుతుంది. మోషే యొక్క జీవితాన్ని నిలబెట్టింది దేవుని యొక్క మహిమే కదా. ఎన్నిసార్లు పడిపోవడానికి అవకాశం ఉన్నా పడిపోలేదు. కారణం ఏమిటనంటే బికాస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. సో దేవుని యొక్క మహిమ ఎల్లప్పుడూ మనల్ని నిలబెడుతుందన్న సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయనకి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడినా దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నాడు కాబట్టే అతను నిలబెట్టుకోగలిగాడు తన యొక్క జీవితాన్ని, తన యొక్క మినిస్ట్రీని కూడా నిలబెట్టుకోగలిగాడు. సో దేవుని యొక్క మహిమ మనం నిలబెడుతుంది. ఎప్పుడన్నా మనం కృంగిపోయినప్పుడు, ఎప్పుడన్నా మనం బాధపడినప్పుడు మనము మోకరించి, ప్రభువా నీ యొక్క మహిమను నాకు కనపరచవా అని నువ్వు అడిగినట్లయితే, గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యూ, ఈస్ గోయింగ్ టు సస్టైన్ యూ. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ఎస్, హిస్ గ్లోరీ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు ఆయనకు మహిమ నీకు ప్రతి జవాబు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఇస్తుంది. కాబట్టి వెన్ యు ఆర్ డౌన్ ట్రాడన్, కృంగిపోయినప్పుడు, ఆత్మీయులు నిన్ను దోషులుగా నిలబెట్టినప్పుడు, జస్ట్ లుక్ ఎట్ ద గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు కనిపెట్టు. ఆయన యొక్క మహిమ నిన్ను నిలబెడుతుంది. నిన్ను నిలబెట్టడమే కాదు, దేవుని యొక్క మహిమ నిన్ను మారుస్తుంది. గాడ్స్ గ్లోరీ విల్ చేంజ్ యూ. మోషేని మనం చూసినట్లయితే ఒకే ఒక కిక్కుతో ఒక వ్యక్తిని చంపేశాడు, అంత కోపం. కానీ లాస్ట్కి ఏమాడు? దేవుని యొక్క మహిమను చూసుకుంటూ భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని ఆయన గురించి దేవుడే చెప్పి ఉండడం మనము గమనించాలి. హౌ డిడ్ దట్ కమ్? బికాస్ హీ వాజ్ సీయింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మార్పు మనం పొందాలనుకుంటే దేవుని యొక్క మహిమే మనల్ని మారుస్తూ ఉంటుంది. అంతేకాదు, నమ్మకం లేకుండా దేవుని యొక్క ప్రజలను కాపాడే బదులు పరిగెత్తుకొని మిద్యాన వనంలోకి వెళ్ళిపోయేసి అక్కడ ఆయన గొర్రెలు మేపుకుంటున్న సమయంలో దేవుని యొక్క పరిచయం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అటు తర్వాత మిద్యాన వనంలో దేవుని యొక్క మహిమ అతనికి ప్రత్యక్షమయ్యి తర్వాత మరలా సేవలోకి తీసుకొచ్చాడు, మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా లాస్ట్కి ప్రభు ఏమన్నాడు తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు మోషేని గురించి. కాబట్టి దేవుని యొక్క మహిమ మనల్ని మారుస్తుంది. తన యొక్క స్థితి నుంచి ఎలాగ మార్చిందో చూసారా దేవుని యొక్క మహిమ. కాబట్టి నువ్వు నిజంగా మారాలి అనుకుంటే, లేదా మన కుటుంబ పరిస్థితులు మారాలనుకుంటే, వి నీడ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను మనం చూచేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క మహిమ మనం నిలబెడుతుంది. దేవుని యొక్క మహిమ మనల్ని మారుస్తుంది. దేవుని యొక్క మహిమ మనకు బహుమానము తీసుకొస్తుంది. ఎటువంటి బహుమానం ఇచ్చింది మోషేకి? నిజంగా దేవుని యొక్క మహిమ. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవంలోకి వెళ్ళాడు ఆయన. See, God's glory has given him to speak face to face with the Lord. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవంలోకి తీసుకుని వెళ్ళింది ఆయన యొక్క మహిమ. ప్రభువే అన్నాడు, అందరితో నేను గొడవభావాలతో మాట్లాడతాను కానీ నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతానని సెలవిచ్చాడు. ఓ వాట్ ఏ వండర్ఫుల్ రివార్డ్ ఇట్ ఈస్. అంతేకాదు, ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఎంత గొప్ప ఆధిక్యత!
నాట్ ఓన్లీ దట్, ఈవెన్ మనము చూసినట్లయితే ఆయన మరి దేవుని యొక్క శక్తిని ఈ యొక్క లోకంలో దింపాడు. 10 సూచక క్రియలు ఫరో ఎదుట చేసి దేవుని యొక్క ప్రజల్ని విడిపించేటువంటి ఒక శక్తి, దేవుని యొక్క మహిమ ఆయనకి ఇచ్చినట్టుగా మనము చూడగలం. వాట్ ఏ రివార్డ్ ఇట్ ఈస్. అంతేకాదు రూపాంతర కొండ అనుభవంలో కూడా యేసు ప్రభుతో పాటు మోషే ఆ రూపాంతర అనుభవ కొండలో ఉండి ప్రభుతో మాట్లాడినట్టుగా మనం చూడగలం. వాట్ ఏ వండర్ఫుల్ రివార్డ్ ఇట్ ఈస్ కదా, ఎంత మంచి బహుమానము. కాబట్టి దేవుని యొక్క మహిమ నిజంగా మనం నిలబెడుతుంది, మనల్ని మారుస్తుంది, మరి మనకు చక్కటి జయాన్ని లేకపోతే మనకు బహుమానాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, జస్ట్ రిమెంబర్, ప్రభువా నీ మహిమను నాకు కనుపరచవా నువ్వు ప్రార్థన చేస్తే ఈ కమ్స్, ఆయన వస్తాడు, వచ్చి నిజంగా ప్రతి శోధన నుంచి నువ్వు బయట తీసుకొస్తాడు, గొప్ప విడుదల నీకు ఇస్తాడు, గొప్ప మార్పు తీసుకొస్తాడు, గొప్ప బహుమానం ఇచ్చి నీ జీవితాన్ని నిలబెట్టేటువంటి గొప్ప దేవుని మహిమ. ఆ దేవుని మహిమ కొరకు ఎల్లప్పుడూ మనం పరితపిస్తూ మనం జీవిస్తూ ముందుకు సాగిపోవడానికి ప్రభు మన కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, మహిమగల మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహిమ నుండి అధికమైన మహిమతో ప్రభు మేము నడిచేటువంటి వారంగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు ఎల్లప్పుడూ మీ మహిమను చూచుకుంటూ మా జీవితాన్ని కొనసాగించేటువంటి అనుభవంలోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి నాయన. మా ప్రియులందరూ కూడా ప్రభు మీ మహిమను ప్రతిరోజు చూచుకొని ప్రభు వాళ్ళ జీవితంలో మార్చుకొని ప్రభువా చక్కగా మేలు పొందుచు ముందుకు సాగిపోయేటువంటి కృపను దయచేయవలసిన వేడుకుంటూ మరొకసారి దీని ఆశీర్వాదాలతో వారిని నింపవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, అయినో మీరందరూ కూడా ఈ యొక్క పరిచర్య ద్వారా మీరు బలపడుతున్నారని తెలుసు. అయితే ఒక చిన్న సహాయం కోరుతూ ఉన్నాను. మీరందరూ కూడా ఇతరులకు కూడా ఈ యొక్క మెసేజ్ని మీరు షేర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.